హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో వచ్చిన నానబెట్టిన శనగలు మనకు ప్యాకింగ్‌లో ఏసిస్తారు గదా! మనం ఇంటికి తెచ్చి పక్కన పడేయకుండా ఇట్టా బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా హెల్తీగా పోషకాలుండ, ప్రోటీన్ దోసలు, గుగ్గిళ్ళేసుకుని ఇంకా వడలైనా ఏయైనా ఏసుకోవచ్చు. చాలా హెల్తీ. మనం తాంబూలంలో వచ్చిన శనగలతో ఈరోజు దోసలేసుకుని, గుగ్గిళ్ళేసుకోబోతున్నాము. ప్రోటీన్ ఉండి ఇదిగోండి మాకు అందరూ తాంబూలానికి పిలుస్తారు గదా! అందరూ ఇచ్చిన శనగలు తెచ్చి ఒక జిప్ కవర్‌లో పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము. మర్నాడు మళ్ళీ ఈటిని 2 సార్లు కడుక్కుని కొన్ని గుగ్గిళ్ళేసుకున్నాం, కొన్ని దోసలేసుకున్నాము. ఇది బ్రేక్‌ఫాస్ట్‌కైనా, డిన్నర్‌కైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్‌లో 2 కప్పులు శనగలేసుకుని, ఒక కప్పు వాటర్ వేసుకుని, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. శనగల్లో సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి. 4 విజిల్స్ వచ్చినాక కుక్కర్ విజిల్ పోయినాక తీసి తాలింపు పెట్టుకుందాము. చూడండి, మనం తాంబూలంలో వచ్చిన శనగల్ని ఇట్లా వాడుకోవచ్చు. పచ్చియే కదా ఏం తింటామని పక్కన పెట్టకుండా ఇప్పుడు మిక్సీ జార్లో మళ్ళీ 2 కప్పులు శనగలు వేసుకుని కొంచెం కాడలతో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర 2 వేసుకోండి. మీడియం సైజు ఆనియన్ ఒకటి, చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒక స్పూన్ వరిపిండి, 4 స్పూన్లు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ కూడా వేసుకుని, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, తగినంత సాల్ట్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మా ఫుల్ వీడియో ఉంది, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వాటర్ వేసి మెత్తగా పిండి మన దోశ పిండిలాగా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పిండితో మనం దోశలు వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి, హెల్తీగాను ఉంటారు. మనకు తాంబూలం కూడా మనం పక్కన పెట్టుకుంటే ఇట్ట వాడుకోవచ్చు. శనగలు చాలా మంది కూడా శనగలు ఏం తింటాం, పచ్చి శనగలు అని పక్కన పెడతారు. తాంబూలంలో అసలు అట్ట పక్కనే ఇవ్వకూడదు. చక్కగా ఉడికినాయి. 4 విజిల్స్ ఉడికితే జాలి గిన్నెలో పోసుకుని ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. హాఫ్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి తుంచేసుకుని మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని ఈ శనగలు వేసుకుని కొంచెం ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. ఆనియన్ కొంచెం వేగినాక స్టవ్ కట్టేసుకుని కొంచెం కొత్తిమీర జల్లుకుని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ మీద పాను పెట్టి పాను గాలినాక మీడియంలో పెట్టుకుని మనం ఇప్పుడు ఈ శనగల దోశలు వేసుకుందాం. ఈ శనగల దోశలు అయితే కరకరలాడుతా చాలా బాగుంటాయి. ఇది ప్లెయిన్ దోశ ఎంత ఎర్రగా గాలిందో. ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకుని ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి వేసుకుని ఎర్రగా కాల్చుకుని ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టుకుని మనము బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా హెల్తీగా ప్రోటీన్, పోషకాలు ఉండి శనగలు మనం తాంబూలంలో వచ్చిన శనగల్ని మనం ఇట్ట వాడుకొని హెల్తీగా ఉండొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.